దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాతా. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన దేవదేవిని అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరొకసారి మరణాతా. ఈ దినము మనము 8వ పాఠముగా ఈ వాక్యముని తొమ్మిదో పాఠముగా వివరించుకోబోతున్నాం. యేసు ప్రభు బహుమానములు అనే మాట సుమారు 9వ మెసేజ్గా మనం వినబోతున్నాం. అందుకొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దూతల చేత భక్తుల చేత భక్తి కోటి యావత్తు సృష్టి చేత కొనియాడబడుతూ కీర్తించబడుతూ స్తుతించబడుతూ ఆరాధించబడుచున్న మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామమును బట్టి మేము మాట్లాడుచుండగా, నీ నామను బట్టి ప్రార్థిస్తుండగా నాయన నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి బలపరచుచున్నందుకు వందనాలు. ఇంతవరకు మా తోడుగా ఉండి మాకే కాదు మా బిడ్డలకు, మా యొక్క యావత్తు ప్రపంచ దేశ ప్రజలకు, మా దేశంలో 150 కోట్ల ప్రజలకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముచు తండ్రి, ఈ సమయంలో నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుట నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను. అలుపుడిన నన్ను నా ప్రభా దేవా నీ ఆత్మతో నింపి బలపరచమని. ఎందుకంటే ప్రభా నేను స్వయంగా మాట్లాడితే ఎవరు వినరు ప్రభా. నీ ఆత్మ చేత నింపబడి ప్రభా అలుపుడిన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నా కంఠస్వర నీ బోరగా వాడుకుని నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరూపుడైన క్రీస్తు ప్రభు నామంలో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని కృప మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ఈ విషయాలన్నిటినీ మనం ఒకసారి ఆలోచనకు తెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న క్రియలను బట్టి మనం ఆలోచన కలిగి ఉంటే అది మనకు మంచిదే, ఈ లోకానికిలో జీవిస్తున్న ప్రజలందరికీ మంచిదని మనం భావించాలి. ఎందుకంటే యేసు ప్రభు బహుమానాలు ఇచ్చుచున్నాడు అంటే అది మన బాగు కొరకే కానీ కీడు కొరకు కాదు అని మనం గమనించాలి. వాక్య గ్రంథం చదువుదాం ప్రియులారా. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో యేసు ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని మనం గమనిద్దాం. యూదుల రాజువా, పుట్టినవాడు ఎక్కడని ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించవచ్చుతమని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనములో, ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన. దేవునికి స్తోత్రం. ఇక్కడ యూదులు రాజు ఎక్కడ ఉదయించాడు? ఉదయించే సూర్యుడు వలె అని కొత్త నిబంధన గ్రంథములో చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథములో మొదటి వచనములో మనం చూస్తున్నాం. 2వ వచనములో దేవుని ఆత్మ జలముల మీద లాడుచున్నది అని మాటను వింటున్నాం. ప్రభునందు ప్రియులు, ఆయన ఆత్మ ద్వారా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆదిలో మొదటగా అంటే ఈ శూన్యముకు దిగి వచ్చినాడు. శూన్యం ఏకత్వముకి ఏమీ లేని వారిగా ఉంది. అగాధ జలం పైన ఆయన దిగి వచ్చును, ఆయన ఆత్మ అల్లాడుచుండును అనే మాటను మనం వింటున్నాం. ఇక్కడ యూదులు రాజు ఎక్కడని మనుషులు వెతుకున్నట్టుగా చూస్తున్నాం. అంటే ప్రియులారా, ఆయన పుట్టిక మహాశ్చర్యకరం. ఆయన భూమి మీదకు రావటమే మహా అద్భుతమైన క్రియ అని మనం నమ్మి ఉండాలి. నమ్మి ఉండేలా దేవుడు మనకు చూపించున్న క్రియను బట్టి మనము ఆలోచన కలిగి ఉంటే మత్తయి సువార్తలోని 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఆమె
ఒక కుమారుని కనిను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రభునందు ఒక రక్షకుడు. ఇక్కడ భూమికి రక్షణ, తర్వాత యూదులు రాజు అనే ఒక రక్షణ మార్గమును ఇక్కడ ఆయనే మనల్ని ఎందుకు రక్షించాలి? మనుషులు దేనితో కప్పబడ్డారంటే పాపముతో కప్పబడ్డారు. ఆ పాపము నుండి విడుదల చేసేవారు ఎవరంటే ఒక శక్తిమంతుడు కావాలి. ఈ సాతానుగాడు ఒక పొర రెండు పొరలు కాదు, కొన్ని లక్షల పొరలతో మనల్ని దేవుని వైపు తిరగకుండా చేసేస్తున్నాడు. ఎలాగంటే ప్రియులారా చూడండి, మనము మహాకూరుల్ని మార్చవచ్చేమో, నటించే వాళ్ళు మార్చడం చాలా కష్టం. నీ దగ్గర నీ మాటగా, నీ దగ్గర నీగా, నీ రకంగా, నా దగ్గరగా జీవించే వాళ్ళని మనం మార్చడం చాలా కష్టం. దుర్మార్గుని దుష్టుడిని మార్చవచ్చు, పట్టుకోవచ్చు. వాడి గోల్ ఒకటే. ఎవరైతే దొరికితే వాడిని చంపేయటం, లేదంటే వాడిని దుర్మార్గంగా మరి చూడటమే వాడికి తెలుసు. కానీ అలాంటి వారికి నటించే వారైతే ఉన్నారో సాతానుగాడు నీ దగ్గర నా దగ్గర మహా నటనను చూపించేవాడు. ఆ నటన చూసి మబ్బులో పడిపోయి మనము చాలా ప్రమాదాలకు గురైపోతున్నాం. అందుకే యేసు ప్రభు భూమిని, ఈ సృష్టి యావత్తును ఆయన స్వాధీనపరచుకుంటున్నాడు. అందుకే యూదుల రాజు ఎక్కడా అని అడిగారు. ఎవరు? జ్ఞానులు అడిగారు. యూదుల రాజు ఎక్కడా అంటే ఈ రాజ్యమును పరిపాలించే రాజు ఎక్కడా అంటే హేరోదు రాజు ఆశ్చర్యపడ్డాడు. ప్రియులారా, దురాత్మ సంబంధమైన మనుషులకి ఆశ్చర్యమే. ఎందుకంటే దురాత్మకు సంబంధం లేకుండా, దురాత్మకు తెలియకుండా, ఉనికిడి లేకుండా దేవుని ఉనికిని భూమి మీద ప్రకటించాడంటే సాతానికి గుబులో పుడుతుంది లెక్క. అంటే వాడి రాజ్యముని ఈ లోకములో అంతము చేటకు ఆయన వచ్చి ఉన్నాడు, పుట్టి ఉన్నాడని జ్ఞానులు అన్నాడు. మరి చూడండి, జ్ఞానులను సాతానుగాడు గద్దించవచ్చు, కానీ వారు అలాగూ మరి సాతానుకు చిక్కరు. ఎందుకంటే వారి జ్ఞానులు. వారు జరిగింది, జరగబోయేది, సాతాను ఎదుర్కొని క్రియలు కూడా వారు ఎరిగి ఉండవచ్చు. ప్రియులారా, ఈరోజు మనము గమనించేవారుగా ఉండాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించినప్పుడు ప్రియులారా, యేసు ప్రభు మాట్లాడుచున్న మాటలను ఒకసారి మనం అర్థం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చెయ్యకున్నటకై ఈ సంగతులను మీకు దేవునికి స్తోత్రం. చదువమ్మా. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడంటే, ఉత్తరవాది అంటే నిన్ను రక్షించేవాడు మన యొద్దకు, మన తండ్రి యొద్ద నుంచి ఎప్పుడైనా పంపించబడడు, మనం రక్షిస్తాడు. మనం అయ్యో పాపం చేసామని పశ్చాత్తాపడితే ఖచ్చితంగా అక్షరమే నీకు విడుదల దొరుకుతుంది. అయినను అందుకే ప్రభు మొదట పరదేశి సృష్టించాడు, తర్వాత పాతాళంలోకి సృష్టించాడంట. ఎందుకంటే సాతానుగా డైరెక్ట్గా పాతాళంలోకి ఈడ్చుకుపోకుండా మద్రికాన్ని పరదేశిస్తుంది. ఈ పరదేశంలో కూడా మార్పు చెందిన ఆత్మలను, మనుషులను ఈ నరకానికి మాత్రమే తీసుకువెళ్ళగలరు. కనుక నీవు ఒకవేళ పరదేశికి దారి చూసుకునే వ్యక్తి, ఒకవేళ ఈ లోకంలో పశ్చాత్తాపం నీకు దొరకలేదు, ఆత్మ ద్వారా పశ్చాత్తం దేవుడు నీకు ఇస్తాడు. గమనించండి, ఈ ఆత్మను దేవుడు నశింపు చేయడు. కానీ ఇంకా మూర్ఖులుగా ఉంటే, ధనవంతుడి వలె మనం ప్రవర్తిస్తే ఖచ్చితంగా మొరపెట్టాలి. పరలోక రాజ్యం చూసంట, ఆ మహిమను చూసి గుండెలు బాదుకుంటామంట. వాళ్ళు చెప్పారు మేము వినలేదే, వారు బోధించారు మేము గ్రహించలేదే, ఎందుకు ఈ బ్రతుకు మాకు అని చనిపోతారని గుండెలు బాదుకున్న వారి మరణము వారికి ఉండదంటే ప్రియులారా, గమనిద్దాం. గమనించే వాక్యాన్నిలో మనం గమనించినప్పుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో మనం గమనించినప్పుడు యాకోబు భక్తుడు మాట్లాడుచున్న ఈ పత్రికలలో ఒకసారి మనం గ్రహిస్తాం. ఎందుకు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు? యాకోబు పత్రిక అనే కొత్త నిబంధన గ్రంథంలోని ఒక వచనముగా మనకు కనబడుచున్నది ప్రియులారా. కనుక ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాటలను బట్టి మనం ఆలోచన కలిగి ఉండాలి. లేకపోతే దేవుని యొక్క మహిమను
మన ఎరగలేము అనేది గమనించే. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించేవాడు, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మీరు చేసిన క్రియలను ఆయన ఎరిగిన వాడు. ఆయన పరిచయకుండా ఆయన ఎదుటి నువ్వు దాటిపోలేవు. సాతానుగాడు అనుకుంటాడా, నాకు చిక్కేశాడు, వీడు పాపిగా, నేను మొత్తం వీడు పాపిగా మార్చేశాను అనుకుంటా. కానీ లేదు, ఎక్కడొక ఆవగిందంతా నీలో విశ్వాసం, ఎక్కడొక మూలన యేసు ప్రభుని చూడగానే ఆ విశ్వాసము తన్నుకుని బయటకు వస్తుందంటే సాతానుగాడు అక్కడికక్కడే మసైపోతాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి. సాతానుగాడు అనుకుంటాడానికి ఏమి లేదు, అణువును వీడు పరీక్షించేశాను, వీడు నా స్వాధీనం అయిపోయాడు, కనుక వీడు ఇంకా నరకానికి నా చోటుగా వచ్చేస్తాడు అనుకుంటాడు సాతానుగాడు. కానీ ప్రభువు అంటున్నారు చూడండి, అన్ని రకాల అధికారం కలిగిన దేవుడు నీకున్నాడు. ఎక్కడైనా ఒక ఆవగింజ తల వెంట్రుకు వాసు నీకు ఆయనకి కంటికి కనపడినా నిన్ను సాతానుగాడి చేతుల నుంచి విడిపించేస్తాడు. భయపడే పని లేదు ఈ రోజుల్లో. గమనించాలి, మనుషులు నమ్మవద్దు అంటున్నాడు దేవుడు. దేవుని వైపు మీరు నమ్మకం ఉంచండి. మనుషులు మోసకరం కారు, కానీ సాతానుగాడు చేసే పనులకే లోబడి వారి మోసానికి చేస్తున్నారు తప్ప వారంతటి వారు చేయరు. హాని చేయటకు కూడా భయపడతారంట. అందుకే హృదయమును తలుపులు మాడు స్వయంగా మూసేస్తాడు, కట్టేస్తాడు గొలుసులతో. అందుకే కఠిన హృదయమును బయట పెడతాడు. అందుకే మనం కఠినంగా మన తోటి వారి మధ్యనను ఎవరి మధ్యనైనా ప్రవర్తిస్తాం. మనలో ఆవేశం భయంకరంగా నింపేస్తాడు వాడు. దేవుని వైపు నిన్ను చూడకుండా చేస్తాడు. ప్రియులారా, గమనిద్దాం వాక్య గ్రంథములో ప్రభు చెప్పిన మాటలు. లూకాసు వార్త 24వ అధ్యాయము 50-51 వచనములు మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు మనతో మాట్లాడుచున్న ఈ మాటలను ఆయన బెతేనీ వరకు వారిని తీసుకుపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారుల నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయును. ప్రభునందు యేసు ప్రభు చేసిన క్రియలు మన అందరికీ తెలుసు. ఈరోజు ఆయన చేసిన క్రియలు, ఆయన చేసే ప్రతి బహుమానము ఆయన రాజ్యముకు చేరటకే. నిన్ను నన్ను బహుమానం అంటే ఏంటండి? ఆస్తులు, అంతస్తులు, మంచి భార్య, మంచి కుటుంబం, మంచి ఆస్తుపాస్తులు, ఇంకా టెన్షన్ లేదనుకుంటే ఇలా అసలైన పనికిమాల యొక్క జీవితం. నీవు ఈ లోకములు ఏదైనా వచ్చినా జయించగలను, నా తండ్రి నాకు తోడున్నాడు, నేను అలసిపోను అనుకున్న నాడు ఖచ్చితంగా నీ ప్రభు నీకు తోడుంటారు. ఎస్, ప్రభు నీ ఖచ్చితంగా నీకు తోడుంటారనేది మనం గమనించాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు కొన్ని సంఘాలకు పత్రికల ద్వారా రచించిన వాడై ఉన్నాడు. చదవమ్మా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో మనుషుల పోలుకగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునుగా దేవునికి అందులోని 6వ వచనం చదవమ్మా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ అంటే ఇక్కడ ఆయన అంత శక్తిమంతుడిగా ఎంచుకోలేదు, కానీ మానవ యొక్క రూపమును పరలోకం తండ్రితో పాటు ఉంచాలనేది యేసు ప్రభు నిర్ణయం. దేవుడు పాపాలు జయించటానికి లోకానికి పంపాడు, కానీ మనుషులను చూసినప్పుడు అయ్యే దేవుడు అనుకోవచ్చు, నాకు తెలుసున్న విషయమును బట్టి దేవుడు ప్రేరేపణిచ్చిన బట్టి నేను మాట్లాడుచున్నాను. ప్రియులరా, దేవుడు అనుకోవచ్చు పాపం పోతే ఆటోమేటిక్ పరలోకానికి వచ్చేస్తారు వీళ్ళు, కానీ సాతానుగాడు పాపము తీసేస్తాడు యేసు ప్రభు అనుకోవచ్చు, కానీ మరలా వాడి యొక్క రూపాలు మారుస్తున్నాడు. అవునండి, పరలోకమే దేవునితో మాట్లాడిన వాడు, తండ్రితోటే మాట్లాడిన వాడు వీరిని విడిచిపెడతారా అనేది యేసు ప్రభు గ్రహించి ఏం చేశాడంటే స్వయముగా వారిని పరలోకం రాజ్యముకు చేరటకి లోకములో ఆయన సువార్త ప్రకటించాడు.
ఎస్ ప్రియులారా, చాలా మంది ఏమండి, మనకు మీకు అందరికి తెలుసు, మన ఎలక్షన్ జరిగింది, వారి మీడియా ద్వారా మాట్లాడొచ్చు, లేకపోతే వాళ్ళ ద్వారా మాట్లాడొచ్చు, కానీ అలా చేయరు. వారి స్వయముగా ప్రజల మధ్యలోకి వెళ్తారు, ప్రజల యొక్క విధమును ఏంటో తెలుసుకుంటారు, వారి నాడి పట్టుకుని రీతిగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అవతల వాడు యువతల వాడిని మనం అధ్యాయం చేస్తూ ఉంటాడు. అందుకే ఆ ఓటు అనే మాటను వాడు తీసుకుని ఇతనికి చేస్తే మంచిది అతను అని ఏదో ఒక మాట అతను హృదయాన తాగుతుంది. అలాగే యేసు ప్రభు ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞలో వచ్చినా కానీ మానవుడి వలె జీవించటకు, మానవుడి వలె పరలోకములు ఆయన కూడా చేరటకు, మానవ దేహముతో పరలోకంలో జీవించటకు ఆయన ఇష్టపడుతున్నాడు అనేది మనం గమనించాలి. సమయంలో అటు గమనించటం వలన మనము అనేక రీతిలుగా మనం ఎరిగిన వారమై ఉన్నాం ప్రియులారా. కనుక మన యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో భక్తుడైన యోహాను గారు మాట్లాడుతూ, యేసు ప్రభు విషయములు ఎంత చెప్పుకున్నా కూడా ఈ భూమి మీద మనిషిగా పుట్టిన మనము తక్కువే. యోహాను సువార్త మరి చూడండి 1వ అధ్యాయము 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని దేవునికి మహిమ కలుగునుగాక. అంటే చీకటి ప్రవేశించింది, వెలుగుంది, కానీ సాతానుగాడు వెలుగు రూపం ధారించి ఆ వెలుగంటూ మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకనే జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే కళ్ళు మూసుకుని 1,00,000 మంది ప్రజల్లో నువ్వు హృదయముతో దేవుని ప్రార్థిస్తే ఆ హృదయమును వింటాడు ఆయన. శబ్దం ఉంది, అయ్యో నాకు డిస్టర్బ్ అయిపోతున్నాను అనుకోకండి. ఎక్కడున్నా నీ చెవులు బెజ్జాలు పడే నీ చెవిటి వచ్చేసినా కానీ హృదయము నీకు ఉంది, తెరిచి ఉంది. దేవుని హృదయము ఎరిగిన వాడు హృదయము ద్వారా నువ్వు ఆయనకు మొరపెట్టు, ఖచ్చితంగా నీ మొర వింటాడు ప్రియులారా. కానీ ఒక మాట చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో యోహాను గారు పద్మదీపంలో ఉండి రచన మాటలు, ఈ మాటలు మనకేమి బోధిస్తున్నాయి అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై దేవునికి సాధులు మనం చెప్పుకున్నాం కదా. యేసు ప్రభు మరి జ్ఞానులాంటి యూదులు రాజు అన్నాడు, ఆయన సజీవుడే ఉన్నాడు, ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఇప్పుడు ఉన్నాడు సజీవుడిగా. మరి చదువుకున్న ఆది కాండంలో భూమి అగాధ జలమైనప్పుడు దేవుడు ఈ భూమిని సృష్టించాడు. అంటే భూమి వెలుగు ఎవరి ద్వారా అంటే ఈ లోకంలో వెలుగు అంతటకును సాతాను వల్ల, ఈ లోక రాయి రప్పల వల్ల జరిగిన, చెట్లు చేమల వల్ల జరిగింది కాదు, నిజమైన సృష్టికర్త ఆయన ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నించాయండి. ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నం, నేనే అంటున్నాడు ఆయన. నేనే వెతుకుతున్న వాడిని. చాలా మంది చాలా రకాలుగా ప్రవర్తిస్తుంటారు ప్రియులారా. లాస్ట్ టైంలో నీకు ఎవరైనా సహాయం చేయాలి, అది ఎవరి సహాయం కావాలి? డబ్బు నీకు తోడుందా? డబ్బుందా? ఆస్తుపాస్తులు ఉన్నాయా? బంధుమిత్రులు అందరూ చేయి విడిచిపెట్టేశారు, ఒంటరిగా మిగిలిపోయావు. అప్పుడు అంటావు, నోరు తెరిస్తూ మాట్లాడలేవు, మౌనమే. ఏం నా పరిస్థితి అంటే గాలిలో దీపమే. అప్పుడు నీ పరిస్థితి. అందుకే కలెక్షన్ అనేది చాలా ముఖ్యం. ఎవరితో? దేవునితో. లోకముతో ఉన్నవా? అవసరాన్ని బట్టి వాడుకుని విడిచిపెట్టేసి. కానీ దేవునితో ఉన్నవా? ఈ బంధము దేవునితో కలిగి నీ బంధం కొంటే ఎన్నడూ ఆ బంధం విడిపోదు. అందుకనే నా కుమారుడా జాగ్రత్త, నా కుమార్తె జాగ్రత్త అని ప్రభు ఈ లోకానికి నీ తల్లి గర్భంలో పిండముగా పెట్టినప్పుడే ఆయన చెప్తున్నాడు. మనం భూమి మీదకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతాం. కాదు, హృదయమును మన వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు. చిన్నవాడు అయినా పెద్దవాడు. ఈ లోకంలో చాలా మంది అనేకమైన విషయాలతో నలిగిపోయి బాధపడుతారు. కానీ అలాంటప్పుడే ప్రభువా నా పక్కన నువ్వే ఉన్నావు కదా, ఏదొచ్చినా కానీ నాకు ఇబ్బంది లేదు అనే ఆలోచన పరిశుద్ధ ఆత్మదేవుడు వెలుగు కలిగి ఆత్మ నింపుదల కలిగి మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని నమ్ముతూ ఆత్మ తండ్రి అయిన దేవదేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయము
మనందరకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మాట్లాడగల శక్తినిచ్చావు, మాట్లాడగల బలమునిచ్చావు. నాలోండి నువ్వు మాట్లాడావు. ఎందుకంటే నా మాట యాపాటిది ప్రభా, నీ మాటే గొప్పది. అటు నీ మాటను నీ బిడ్డలకు బయలుపరిచినందుకు కొందనాలు. ఇటు సమయంలో నీ పాదాలు ఎదుట మేము మాట్లాడుచున్న మాటలన్నీ నీ మాటలే. ఇవి మా కొరకు పరలోకము చేరుట కొరకు అందించిన మాటలు. ఈ మాటలన్నీ కూడా నీ పాదాలు ఎదుట చేరి స్తుతించగల కృపను మాకిచ్చినందుకు వందనాలు. మా దేశము 150 కోట్ల ప్రజలు, నా దేశ ప్రజలు, అదిగా నా తండ్రి 29 రాష్ట్రాలు, 29 ముఖ్యమంత్రులు, ప్రధాని, ప్రెసిడెంట్, ఇలాగ ఎందరో వారి వారి శాఖలను బట్టి ప్రజలను పరిపాలించుచున్న నాయకులు, పెద్దలు, చిన్నలు అందరం బట్టి వందనాలు. నా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను నీ మొర వింటున్నారు వారందరూ. అయితే వారు మొర వింటున్నావు నీవు, హృదయ చప్పుడిని గ్రహించుచున్న నీవు, వారి హృదయ తలంపులను ఎరుగుచున్న నీవు. దేవా, ఆలకించండి, దీవించండి, బలపరచండి. బలహీనులుగా, అనారోగ్యముతో, అభాగ్యులుగా, దిక్కులేని వారిగా, శోధనలో, వేదనలో పడిపోతున్నారా? యవని బిడ్డలు బాగా అనాలోచనకి గురైపోతున్నారా? కాబట్టి క్షమించి బలపరచమని, నీ ఆత్మతో నింపమని ప్రభా. నా బిడ్డలే కాదు, నా దేశ ప్రజలు అందరూ నా వారే, అందరూ నా రక్త సంబంధుకులే, అందరూ నా అన్నదమ్ములే, అక్క చెల్లెలులే, అందరూ నా బిడ్డలే ప్రభా. నీ బిడ్డలుగా మేమందరము జీవించగల కృపను ఈ సమయంలో మాకును, నాకును, నీ చిత్తాన్ని బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి మమ్మలను ముందుకు నడిపించమని మా ప్రభును రక్షకుడైన దేవదేవుని నామములు ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతు దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరణాత.